పేదలపై కాంగ్రెస్ సర్కారు దాష్టికం కొనసాగుతోంది. జీవితం అంతా కష్టపడి కట్టుకున్న చిన్న గూడిని కూడా హైడ్రా పేరుతో నేలకూలిస్తోంది. ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఆడబిడ్డలకు విలువ నీడ లేకుండా రోడ్డున పడేస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్చివేతలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే వందల మంది పోలీసులను మోహరించి బాలయ్య బస్తీ సర్వే నంబర్ 307 అలాగే గాలి పోచమ్మ బస్తీలోని 307, 342 సర్వే నంబర్లలో ఇండ్లను కూల్చివేస్తున్నారు. 60 గజాల స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కూలుస్తుండటంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. రైట్, హైడ్రా కూల్చివేతలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి, ఇటు కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సంజన, హైదరాబాద్ లో హైడ్రా పరిస్థితి చూస్తే ఓన్లీ పేదోళ్లపైన కరడ కొట్టడపై టార్గెట్ గా చేస్తుంది తప్ప ఉన్నోళ్ళని అంటే బడాబాబులని టచ్ చేయలేని హైడ్రా వచ్చేసి పేదోళ్ల కడుపులు కొడుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లోని రాజ్పల్లి బాలయ్యనగర్ లో కట్టుకున్నటువంటి నిరుపేదలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 307, 329, 342 సర్వే నెంబర్ లో హైదరాబాద్ లో వచ్చేసి ఇప్పటికే 4 సార్లు తూతు మంత్రంగా వచ్చేసి కూల్చివేతలు చేపట్టారు. పేదవాళ్ళు 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల రూపాయలు కట్టుకున్న వాటిని కూల్చేయడం పైన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో పేద ఇళ్లు కూల్చితే కాంగ్రెస్ లో అంటే రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం ఉంటుందనేది కూడా హైదరాబాద్ లో స్పష్టంగా ఉందని స్థానిక ప్రజలు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 4 సార్లు కూల్చివేతలు చేపట్టి తూతు మంత్రంగా చేపట్టారు తప్పితే ఉన్నతాధికారులు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు లేకుండా కూడా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 60 గజాల్లో 4-5 ఏళ్లుగా నివాసం ఉన్నటువంటి పసిపిల్లలతో నివాసం వాళ్ళు వృద్ధులు నివాసం ఉంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కూడా వాళ్ళని ఇండ్లలోంచి బయటికి వేసి సామాన్లు బయట వేసి కూడా హైదరాబాద్ లో దాదాపు 200 మంది పోలీసు వాళ్ళు, హైదరాబాద్ సిబ్బంది, జేజేఎస్ సిబ్బందితో కూడా కూల్చివేతలు చేపట్టడం దుర్మార్గం అని చెప్పి స్థానిక ప్రజలు వాపోతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ భూములు పరిరక్షించే హైడ్రా అనేది ఎన్నో ఎకరాల భూమి అనేది ముద్గొల్లపూర్ లో ఉన్నప్పటికీ కేవలం పేదవాళ్ళు కట్టుకునే ఇండ్లను కూల్చివేయడం అనేది ఎంతవరకు సబబని గత కొంతకాలంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, కేసీఆర్ హయాంలో కావచ్చు, అంటే 2 ప్రభుత్వాలు చూసినప్పటికీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు చూసినట్లయితే హైడ్రా అనేది పేదవాళ్ళ కడుపులు కొడుతుంది. ఒక చెరువుకు 60 మీటర్ల దూరంలో ఉండాల్సిన వాటిని కూల్చివేస్తామని చెప్పేసిన హైడ్రా రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తప్పు అనేది కూడా నిరూపించండి. బడాబాబులు దాదాపు 30 నుంచి 40 అంతస్తుల టవర్లను అదే కట్టుకుంటే దానిని టచ్ చేయలేని హైడ్రా మాత్రం పేదల పిల్లల ఉసురు తగిలే విధంగా కూడా పిల్లలు ఉంటున్న చిన్న పిల్లలను కూడా రోడ్డు మీద బైఠాయించి కూడా ఇంధన పొలకు కొట్టడం ఎంతవరకు సబబని కూడా స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తున్నారు. మరి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు ప్రెసెంట్ రంజిత్? బ్రతకడానికి వచ్చి జీవనం సాగిస్తూ కూలీ చేసుకొని బ్రతికే పేదవాళ్ళ కడుపు కొట్టడమే హైడ్రానా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని 50 గజాలు 60 గజాల స్థలంలో కట్టుకుంటే దానిని ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు టచ్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అంటే ఓన్లీ పేద ప్రజల టార్గెట్ గా ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకునే అవకాశం ఇవ్వకుండా అర్ధరాత్రి అంటే దాదాపు తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు ఇండ్లలో ఒకటి జొరబడి చుట్టూ కూడా పోలీసు యంత్రాంగం ముట్టు నుంచి ఇంట్లో ఉన్న సమానం ఉందని చెప్పుకున్నా కనీసం సమయం ఇవ్వకుండా కూడా ఇండ్లు కూల్చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే దాన్ని మమ్మల్ని రక్షించడానికి ఏ నాయకుడు రావట్లేడు. కనీసం చుట్టుపక్కల ప్రాంతాలలో పిల్లలు అంటే చిన్న పిల్లలు ఉన్నారు, దాంతో బతక సామాన్లు ఉన్నాయి, అవి తీసుకోవడానికి మాకు సమయం కావాలన్నా సరే వీడకుండా కూల్చివేతలు చేపడుతున్నారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.